హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము పాలిసెట్ లాస్ట్ మినిట్ రివిజన్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో లాస్ట్ మినిట్ రివిజన్ అంటే ప్రతి చాప్టర్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో మీరు గమనించినట్టయితే మనకు మ్యాథమెటిక్స్లో మొత్తం 14 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 14 చాప్టర్స్లో ప్రతి చాప్టర్లో నుంచి కంపల్సరీగా 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే 14 4 56 క్వశ్చన్స్. సో మ్యాథమెటిక్స్లో మనకి 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. సో ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉంటే 56. కొన్ని చాప్టర్స్లో మనకి 5 or 6 క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో మినిమం 4 క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి అండ్ మ్యాక్సిమం 6 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఈచ్ చాప్టర్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది చూద్దాం. రియల్ నెంబర్స్లో మనము ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్ ఒకటి యూక్లిడ్ డివిజన్ లెమ్మా నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. యూక్లిడ్ డివిజన్ లెమ్మా a is equal to bq plus r. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కండిషన్ 0 is less than or equal to r less than b. So for any positive integer a and b, there exists unique integer q and r such that a is equal to 3q plus r, where r must satisfy. ఇట్లాంటి క్వశ్చన్ వస్తుంది. r should be satisfied like this. So 0 is less than or equal to r less than 3. ఇక్కడ ఎందుకంటే b అనేది 3 కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి రియల్ నంబర్స్ నుంచి. రిలేషన్ బిట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగాడు. సో ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers is 30, హెచ్సిఎఫ్ is 5, ఎల్సిఎం is how much? సో మనకి ఫార్ములా తెలుసు, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. ఆ 2 numbers ఏ అండ్ బి అనుకుంటే ఏ ఇంటూ బి. సో ఈ ఫార్ములా తెలిస్తే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు స్టూడెంట్స్. ఇంకోటి ఎలా అడుగుతాడంటే హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంలో పి అండ్ క్యూ ఆర్ కో ప్రైమ్స్, దెన్ హెచ్సిఎఫ్ ఈజ్. సో ఇప్పుడు ఒకవేళ పి అండ్ క్యూ ఆర్ 2 numbers, అవి కూడా కో ప్రైమ్స్ అయితే హెచ్సిఎఫ్ ఆల్వేస్ 1 ఉంటుంది. అదే ఎల్సిఎం అంటే ప్రోడక్ట్ ఆఫ్ దిస్ నంబర్స్. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ దిస్? సో మనము ఈ విధంగా చేస్తే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కోవాలి. ఇక్కడ దీనికి ఆన్సర్ 2³ ఇంటూ 3² ఇంటూ 5² ఇంటూ 7 ఇంటూ 13. కొన్ని సందర్భాల్లో ఇక్కడ కే ఇస్తాడు. సో 163800 ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి కే వాల్యూ 2 వస్తుంది. సో ఈ నెక్స్ట్ కాన్సెప్ట్లో రియల్ నంబర్స్లో టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంది. అవి కూడా ఇలాంటి క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ హాస్ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. సో మనకి టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో 2 power of 5 power of n ఫామ్లో ఉండొచ్చు, ఆర్ ఇండివిజువల్గా 2 power ఉండొచ్చు, 5 power ఉండొచ్చు, కాంబినేషన్ ఆఫ్ 2 and 5. అది కూడా డినామినేటర్లో మాత్రమే ఉంటే అది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఈ 2 power of m, 5 power of m, n ఆర్ కాంబినేషన్ ఆఫ్ 2 power of m, 5 power of n కాకుండా ఏ ఫ్యాక్టర్స్ ఉన్నా అది టర్మినేటింగ్ డెసిమల్ కాదు. వాటిని నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఈ 7² ఉంది కాబట్టి డినామినేటర్లో ఇది కూడా నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ 3 ఉంది కాబట్టి నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ డెసిమల్ టర్మినేటింగ్ డెసిమల్ ఏంటి అంటే ఆప్షన్ 2. ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ విల్ టర్మినేట్ ఆఫ్టర్ హౌ మెనీ డెసిమల్స్. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దట్ మెనీ డెసిమల్ ప్లేసెస్ ఇట్ విల్ టర్మినేట్. ఇక్కడ 4 డెసిమల్ ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2² ఉన్న ఒకవేళ 2 power of 5 అంటే ఇక్కడ ఇట్ విల్ టర్మినేట్ ఆఫ్టర్ 5 డెసిమల్ ప్లేసెస్. మీకే నోట్, యూ కెన్ ఎక్స్పెక్ట్ 1 question ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్, టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఇర్రేషనల్ నెంబర్ కాన్సెప్ట్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది స్టూడెంట్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ఇది ఇర్రేషనల్ నెంబర్ ఎందుకంటే ఇట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ p/q ఫామ్. సో కంపల్సరీ క్వశ్చన్ ఇన్ రియల్ నెంబర్స్ ఈజ్ లాగర్థం. 1 or 2 questions వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాగర్థంలో ఏ క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేయాలి అంటే మనకి బేసిక్స్ రావాలి. log mn ఈజ్ ఈక్వల్ టు log m ప్లస్ log n, log m/n ఈజ్ ఈక్వల్ టు log m మైనస్ log n, log m బై log n సేమ్ బేస్ ఉండి ఇలా డివిజన్లో ఉంటే log m ఇక్కడ డినామినేటర్లో ఉన్నది బేస్ అవుతుంది. 1/log n బేస్ a ఈజ్ ఈక్వల్ టు log a బేస్ n, రెసిప్రోకల్ అవుతుంది లాగర్థం ఫంక్షన్ బేస్ ఫంక్షన్. ఇంకొకటి ఇంపార్టెంట్ స్టూడెంట్స్, log 1 వాల్యూ ఈజ్ 0, log a బేస్ a, లాగర్థం ఫంక్షన్ బేస్ ఫంక్షన్ సేమ్ ఉంటే 1. ఈ బేసిక్స్ తెలిస్తే మనం లాగర్థంలో ఏ ప్రాబ్లం అయినా ఈజీగా చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 1/log xy బేస్ x ప్లస్ log xy బేస్ y. ఇప్పుడు 1/, ఉంది కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో ఇక్కడ 1/, అంటే ఈ రెసిప్రోకల్ చేద్దాము. log x బేస్ xy ప్లస్ దీన్ని ఏమైపోతుంది, ఇది log y బేస్ xy. సో log a ప్లస్ log b ఫామ్లో ఉంది కాబట్టి log a ఇంటూ b బేస్ ఫంక్షన్ సేమ్. ఇక్కడ లాగర్థం ఫంక్షన్ బేస్ ఫంక్షన్ సేమ్ ఉంది కాబట్టి ఆన్సర్ 1.
ఇలాంటి క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ క్వశ్చన్ అయినా ఈ బేసిక్స్ నుంచే అడుగుతారు స్టూడెంట్స్, ఈ ఫార్ములాస్ నుంచే. సెట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమొస్తాయో చూద్దాం ఏ కాన్సెప్ట్ మీద. ఒకటి కార్డినల్ నెంబర్. సో కంపల్సరీ కార్డినల్ నెంబర్ అనే కాన్సెప్ట్ మీద వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి అయితే ఫైండ్ ఎన్ ఆఫ్ ఏ, అంటే ఏ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది అడుగుతాడు. సో ఏలో ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ 4. సో కార్డినల్ నెంబర్ ఇంత ఈజీ ఇవ్వడు స్టూడెంట్స్, కొంచెం డెప్త్ అవుతాడు, కానీ ఇది మనకు తెలిస్తే చాలు. సో నెక్స్ట్ సబ్సెట్, ఒక క్వశ్చన్ సబ్సెట్ మీద వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో సబ్సెట్లో ఒక క్వశ్చన్, సబ్సెట్ ఫార్ములా మనకు తెలుసు 2 పవర్ ఆఫ్ n. సబ్సెట్ అన్నా పవర్ సెట్ అన్నా ఒకటే. సో ప్రాపర్ సబ్సెట్ ఒక ఫార్ములా ఉంది స్టూడెంట్స్, ప్రాపర్ సబ్సెట్కి ఫార్ములా 2 పవర్ ఆఫ్ n మైనస్ 1. ఈ ఫార్ములా తెలిస్తే ఈ సబ్సెట్ నుంచి ఒక క్వశ్చన్ ఏది వచ్చినా ఈజీగా క్రాక్ చేయొచ్చు. నా యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే కాంబినేషన్, కంబైన్ చేసి రాయాలి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ కలిపి రాస్తే మనం యూనియన్ ఆఫ్ సెట్ అంటాము. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్. సో ఏవైతే ఏ సెట్లో బి సెట్లో ఉన్నాయో కామన్ ఎలిమెంట్స్ రాస్తే మనము దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాము. సో ఏ మైనస్ బి, సో ఏ మైనస్ బి అంటే సేమ్ ఉన్న ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేసి ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాస్తే అది ఏ మైనస్ బి అవుతుంది. బి మైనస్ ఏ, సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఎలిమెంట్స్ ఫస్ట్ క్యాన్సిల్ చేసుకొని బిలో ఉన్న ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే మిగిలాయో దట్ ఈస్ నథింగ్ బట్ బి మైనస్ ఏ. ఏ మైనస్ బి, బి మైనస్ ఏ నెవర్ బి ఈక్వల్. ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఒక్కొక్కసారి అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వెన్ డయాగ్రామ్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాయింట్ అండ్ డిస్జాయింట్ కంపల్సరీ అడుగుతాడు, జాయింట్ అండ్ డిస్జాయింట్. సో జాయింట్ సెట్ అంటే మనకి ఈ విధంగా ఉంటే జాయింట్ సెట్ ఉంటుంది, ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్ ఉంటుంది. డిస్జాయింట్ సెట్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి పాయింట్, ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్ ఉండదు. డిస్జాయింట్ సెట్లో ఏ ఇంటర్సెక్షన్ బి విల్ ఆల్వేస్ ఈక్వల్ టు 5. సో కొన్ని క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్స్ మీద అడిగే అవకాశాలు ఉన్నాయి. ఏ సబ్సెట్ ఈక్వల్ టు బి అయితే దెన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి అయితే ఏ అవుతుంది. నేను చెప్పాను బి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి 1 2 3 అని, ఏ ఇంకొక ఎగ్జాంపుల్ 1 2 తీసుకొని ఏ యూనియన్ బి తీసుకుంటే ఏ వస్తుందా బి వస్తుందా దాని ప్రకారం ఆన్సర్ వస్తుంది. ఏ యూనియన్ బి ఆల్వేస్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఆల్వేస్ ఏ. ఇక్కడ రెసిప్రోకల్ కూడా ఈజీ వచ్చు, మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏ యూనియన్ బి 5 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 5. ఏ యూనియన్ బి యూ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యూ, బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ. ఒక క్వశ్చన్ ఈ ఫార్ములా బేస్ మీద అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది జాయింట్ సెట్కి ఫార్ములా. అదే డిస్జాయింట్ సెట్ ఫార్ములా ఈ పార్ట్ ఉండదు. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఇది డిస్జాయింట్ సెట్. జాయింట్ సెట్కి ఈ ఫార్ములా. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఫార్ములా ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. పాలినామియల్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో ఏ కాన్సెప్ట్ మీద అడుగుతాడో చూద్దాం. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్, సో ఇలాంటి క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు. సో డిగ్రీ 1 ఉంటే అది లీనియర్ పాలినామియల్, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్, డిగ్రీ 4 ఉంటే బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. కొన్ని సందర్భాల్లో ఇది క్వాడ్రాటిక్ పాలినామియలా కాదా అని అడుగుతాడు. ఈజ్ ఇట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ నాట్ అని అడుగుతాడు. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాదు, ఎందుకంటే డినామినేటర్లో ఉండొద్దు అండ్ ఏదైతే ఎక్స్ ఉందో దానికి స్క్వేర్ రూట్ ఉండదు. అలాంటి సందర్భాల్లో ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో విచ్ ఆఫ్ ద ఈజ్ ఎ లీనియర్ క్వాడ్రాటిక్ క్యూబిక్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అడిగే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా ఈ క్వశ్చన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చి సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటి అని అడుగుతాడు. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ స్టూడెంట్స్. సమ్ ఆఫ్ జీరోస్ ఇస్ గివెన్ బై ద ఫార్ములా మైనస్ బి బై ఏ, ప్రోడక్ట్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా సి బై ఏ. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఈ ఫార్ములా. అదే క్యూబిక్ పాలినామియల్ ఇచ్చి సమ్ ఆఫ్ జీరోస్ అడిగితే మైనస్ బి బై ఏ, సమ్ ప్రోడక్ట్ అడిగితే సి బై ఏ, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ మైనస్ డి బై ఏ. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. చాలాసార్లు క్యూబిక్ పాలినామియల్ మీద అడిగాడు. మనం ఓన్లీ క్వాడ్రాటిక్ పాలినామియల్ మీద ఫార్ములా చదివివెళ్తాము, క్యూబిక్ పాలినామియల్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో మేక్ ఏ నోట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే 2 zeros ఇచ్చి ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అడుగుతాడు. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. అదే క్యూబిక్ పాలినామియల్కి 3 zeros ఇచ్చి ఫైండ్ ద క్యూబిక్ పాలినామియల్ అడిగితే ఈ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ సాల్వింగ్ ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఐదర్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ అడుగుతాడు. సో ఏదైనా 2 పాలినామియల్స్ ఇచ్చి ఫైండ్ ఎక్స్ వై ఆర్ ఫైండ్ వై అనే అవకాశాలు ఉన్నాయి. సో మెయిన్గా 2 క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ మీద అడుగుతాడు. సో కండిషన్ బేస్డ్ a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 అయితే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఇట్ ఈస్ కన్సిస్టెంట్ అండ్ హ్యాస్ 1 సొల్యూషన్.
వన్ సొల్యూషన్ అన్న యూనిక్ సొల్యూషన్ అన్న ఒకటే. అండ్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c/1 c/2 అయితే దే ఆర్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అంటాము. ఇట్ హాజ్ నో సొల్యూషన్, దీనికి సొల్యూషన్ ఉండదు. a1/a2 b1/b2 c1/c2 అయితే ద లైన్స్ ఆర్ కన్సిస్టెంట్. సో ఇది కన్సిస్టెంట్ లైన్కి కండిషన్. దే ఆర్ కన్సిస్టెంట్ బట్ డిపెండెంట్ అండ్ కన్సిస్టెంట్. ఇట్ హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. సో ఈ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ టూ వేరియబుల్స్. సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడనేది చూద్దాం. మీరు ఇక్కడ గమనించినట్టయితే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఇట్లా టూ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి పాయింట్స్ ఏది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అడుగుతాడో. సో ఇలాంటి క్వశ్చన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఇంపార్టెంట్. 2x + y - y = 0, 3x - 2y - 4 = 0 యాజ్. సో వన్ సొల్యూషన్ టూ సొల్యూషన్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్ అని అడిగే అవకాశాలు ఉన్నాయి. నో సొల్యూషన్ కంపేర్ చేయాల్సి ఉంటుంది మీకు. a1/a2 b1/b2 c1/c2 బేస్డ్ ఆన్ ద కంపారిజన్ ఆఫ్ రేషియోస్. ఏ అయితే కండిషన్ ఉంటుందో దాన్ని బట్టి మీరు ఆన్సర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు. అండ్ ఫైండ్ కే, ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీ. వితౌట్ దిస్ దెర్ ఈస్ నో క్వశ్చన్ పేపర్. ఫైండ్ కే ఇఫ్ ద లైన్స్ హ్యాస్ నో సొల్యూషన్. ఫైండ్ కే ఇఫ్ ద లైన్స్ హ్యాస్ parallel lines. Find k if the lines has coincident or infinitely many solution. Find k ఇలాంటి క్వశ్చన్ ఒకటి కంపల్సరీ వస్తుంది. మేక్ ఏ నోట్. ఇలా అడుగుతా మనము కండిషన్ రాయాలి స్టూడెంట్స్. కండిషన్ రాసి మనం ఏం చేయాలి అంటే ఈక్వేట్ చేయాలి. అంటే a1 a2 b1 b2 చేస్తే మనకి k వాల్యూ వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మెయిన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే నేచర్ ఆర్ కామెంట్ ఆన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇఫ్ b² - 4ac is greater than 0 అంటే పాజిటివ్ వస్తే డిస్క్రిమినెంట్ మనకి టూ డిఫరెంట్ రూట్స్ ఆర్ టూ డిస్టింక్ట్ రూట్స్ వస్తాయి. b² - 4ac = 0 అయితే రూట్స్ ఆర్ ఈక్వల్. ఈ b² - 4ac is less than 0 అంటే నెగిటివ్ వస్తే b² - 4ac ఒక నెగిటివ్ నెంబర్ వస్తే నో రియల్ రూట్స్ ఆర్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఇమాజినరీ అని కూడా రాయొచ్చు. ఈ కాన్సెప్ట్ బేస్డ్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే 2x² + kx + 3 or -3 = 0 ఇఫ్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ ఫైండ్ k. ఇలాంటి క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది స్టూడెంట్స్. ఈ కాన్సెప్ట్ మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ చాప్టర్, ప్రోగ్రెషన్ చాప్టర్. ప్రోగ్రెషన్లో టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఫార్ములాస్ తెలిస్తే చాలా స్టూడెంట్స్. Sn = n/2 × 2a + n - 1 × d. ఇక్కడ Snకి ఇంకో ఫార్ములా ఉంది, సమ్ టు n టర్మ్స్. n/2 × a + l. ఎప్పుడు యూజ్ చేయాలంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ చేస్తే ఈ ఫార్ములా. సో ఏదైనా ఈ ఫార్ములా యూజ్ చేయండి స్టూడెంట్స్, కన్ఫ్యూజ్ కాలేదు. n/2 × 2a + n - 1 × d is sum to n terms. nth term formula is given by the formula a + n - 1 × d. కామన్ డిఫరెన్స్ ఉంటుంది given by the formula a2 - a1. సో చాలా ప్రాబ్లమ్స్ ఈ కాన్సెప్ట్ మీదనే అడుగుతాడు. సో ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి. సో ఫార్ములాస్ తరువుగా ఉంటాయి స్టూడెంట్స్. అదే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో మనకి కామన్ రేషియో ఉంటుంది, ఫార్ములా a2/a1. సో nth term is given by the formula ar to the power of n - 1. This chapter coordinate geometry. Coordinate geometry is based on formulas. Formulas తెలిస్తే ఈ చాప్టర్ ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 points is given by the formula √x2 - x1 whole square + y2 - y1 whole square. సో రేషియో ఇంటర్నల్లీ చేస్తే మనకి m1x2 + m2x1/m1 + m2, m1y2 + m2y1/m1 + m2. ఇది సెక్షన్ ఫార్ములా. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 points విత్ ఆరిజిన్, ఒక పాయింట్ ఇచ్చి ఆరిజిన్ ఇస్తే √x² + y². సో ఇక్కడ కోఆర్డినేట్ రేషియో కనుక్కోమని 2 పాయింట్స్ ఇచ్చి x1 y x2 y2 y యాక్సిస్ గుండా చేస్తే ఫార్ములా ఉంది స్టూడెంట్స్ -x1 = x2. మేక్ ఏ నోట్. మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2 y1 + y2/2. సెంట్రాయిడ్ ఫార్ములా x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. Slope is given by the formula y2 - y1/x2 - y1. So next slope is given by the formula y2 - y1/x2 - x1. ఒకసారి యాంగిల్ అడుగుతారు స్టూడెంట్స్. స్లోప్ తర్వాత మనకు ఆన్సర్ 1 వస్తే దీన్ని మనము tan θతో రిలేట్ చేయాలి. సో tan θ = 1 అయితే θ = 45 degrees. మేక్ ఏ నోట్. సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి చూద్దాం. ఏ కాన్సెప్ట్ మీద? థేల్స్ థీరం అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంలో కంపల్సరీ అడుగుతాడు. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుందంటే ఇఫ్ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ డివైడ్స్ ద అదర్ 2 sides in the same ratio అంటే AD/DB = AE/EC. ఈ కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఏరియా ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్, రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 triangles సిమిలర్ ట్రయాంగిల్స్ = రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్. సో ఈ కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. మేక్ ఏ నోట్. సో
పైథాగరస్ థీరంలో కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 థీరమ్స్లో కూడా 3 క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరంలో ఇలాంటి క్వశ్చన్స్. సో ఏడి, ఏడిబి, ఏఈ, సిఈ ఇచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడుగుతాడు. సో ఇక్కడ మనము యూజ్ చేయాల్సింది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం చేసి క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఏరియా ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ థీరంలో ఈ విధమైన క్వశ్చన్ వస్తుంది. సో వాడి క్వశ్చన్లో ఇస్తాడు 64, 121, EF 15.4 ఫైండ్ డిసి అడుగుతాడు. సో ఈ ఫార్ములా అప్లై చేయాలి స్టూడెంట్స్. ట్రయాంగిల్ ఏబిసి బై ట్రయాంగిల్ డిఎఫ్ బీసీ స్క్వేర్ బై ఈఎఫ్ స్క్వేర్ చేస్తే మనకి బీసీ వాల్యూ వస్తుంది. ఈ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఏమంటే ఏరియా ఆఫ్ 2 ట్రయాంగిల్స్ ఇస్ గివెన్ ఇన్ ద రేషియో 16:25. ఫైండ్ ద రేషియోస్ ఆఫ్ ద కరెస్పాండింగ్ సైడ్స్. అయితే సైడ్స్ ఇస్తే మనము దీన్ని రూట్ చేయాలి 4:5. అదే సైడ్స్ ఇచ్చి ఏరియా ఆఫ్ స్క్వేర్ కంటే దీన్ని స్క్వేర్ చేయాలి, అంత సింపుల్గా. ఇలాంటి క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగాడు. సో టాంజెంట్స్ అండ్ సీకెన్స్ ఆఫ్ సర్కిల్లో ప్రధానంగా మనము ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా x/360 × πr². ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ కూడా అడగచ్చు. ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ బిగ్ మైనస్ ఏరియా ఆఫ్ స్మాల్. అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీస్తే ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ వస్తుంది. ఈ కాన్సెప్ట్ మీద అడుగుతాడు. సో మెయిన్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు స్టూడెంట్స్. ఓకే, ఇలా ఏం అడుగుతాడంటే వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ దిస్ అని అడగచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్. అండ్ ఇక్కడ 3, 4 ఇచ్చి వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ OQ 5 బేస్డ్ ఆన్ ద పైథాగరస్ ట్రిప్లెట్స్. సో మెయిన్గా చాలాసార్లు కాన్సెంట్రిక్ సర్కిల్స్ అడిగాడు. దిస్ ఈస్ 3, పెద్ద సర్కిల్ రేడియస్ 5 అయితే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ విచ్ టచింగ్ ద స్మాలర్ సర్కిల్. అంటే ఇది 3, 5 ఉంటే ఇది 4 ఉంటుంది. 4 + 4 is 8 centimeters. చాలాసార్లు అడిగాడు ఇలాంటి క్వశ్చన్. ట్రిగ్నోమెట్రీలో 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి రేషియోస్. ఈ రేషియోస్ ఫార్ములా తరోగా ఉన్న స్టూడెంట్స్. సైన్ థీటా ఆపోజిట్ బై హైపోటెనస్, కాస్ థీటా అడ్జసెంట్ బై హైపోటెనస్, tan ఆపోజిట్ బై అడ్జసెంట్, కొసెకంట్ హైపోటెనస్ బై ఆపోజిట్, సీకెంట్ హైపోటెనస్ బై అడ్జసెంట్, కాట్ అడ్జసెంట్ బై ఆపోజిట్. సో ఒక కాన్సెప్ట్ రేషియో నుంచి కంపల్సరీ అడుగుతాడు. సో ఇక్కడ 2, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/5 ఫైండ్ tan థీటా అడుగుతాడు. సో 4/5 అంటే సైన్ వాల్యూ ఈజ్ ఆపోజిట్, సైన్ ఫార్ములా ఈజ్ ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఈజ్ 4, హైపోటెనస్ ఈజ్ 5. బేస్డ్ ఆన్ పైథాగరస్ ట్రిప్లెట్ ఇది 3 అవుతుంది. tan థీటా అడిగాడు కాబట్టి ఆపోజిట్ బై అడ్జసెంట్ 4/3. ఈ విధంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో రేషియో కాన్సెప్ట్, యాంగిల్ కాన్సెప్ట్. మనకి యాంగిల్స్ తెలుసు. ఆ యాంగిల్స్ నేర్చుకుంటే ఏ క్వశ్చన్ అయినా ఈజీగా చేయొచ్చు. అంటే sin 0, sin 30, sin 45, sin 60, sin 90. సో ఈ ఫార్ములాస్, యాంగిల్స్ అన్నీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ కాన్సెప్ట్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ సప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్ ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది స్టూడెంట్స్. కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్లో లాస్ట్ 4th కాన్సెప్ట్ ఏంటి అంటే ఐడెంటిటీస్. మనకి 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. అవేంటో కూడా చెప్తాను. sin square theta plus cos square theta is equal to 1, secant square theta minus tan square theta is equal to 1, cosecant square theta minus cot square theta is equal to 1. ఈ అన్ని కాన్సెప్ట్ బేస్డ్ చేసి ఒక వీడియో చేశాను స్టూడెంట్స్, డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను. ప్లీజ్ గో త్రూ ఆల్ ద కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో 3 to 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. ఈ విధమైన వర్డ్ ప్రాబ్లమ్ ఇచ్చి ఫైండ్ ఎక్స్ ఈ విధంగా అడుగుతాడు. యాంగిల్ అయినా, హైట్ ఆఫ్ ద టవర్ ఏది ఇచ్చినా మనము క్వశ్చన్ అర్థం చేసుకొని డయాగ్రామ్ వేస్తే మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ చాప్టర్. సాధారణంగా ప్రాబబిలిటీలో ఏం అడుగుతాడంటే డైస్ అడుగుతాడు, కార్డ్స్ అడుగుతాడు, నంబర్స్ రేంజింగ్ ఫ్రమ్ ఏదైనా నంబర్స్ రిలేటెడ్ కార్డ్స్ అడుగుతాడు. కొన్ని సందర్భాల్లో మాత్రం టాస్ అడిగే అవకాశాలు ఉన్నాయి, కాయిన్. సో షూర్ ఈవెంట్కి ప్రాబబిలిటీ విల్ బికమ్ 1, ఇంపాసిబుల్ ఈవెంట్కి ప్రాబబిలిటీ విల్ బి 0. ఒక క్వశ్చన్ కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్లో ఇస్తాడు. P of E plus P of not E is equal to 1. ఎలా అడుగుతాడంటే సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఈవెంట్ ఈజ్ 0.43. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ అన్ ఈవెంట్ అడుగుతాడు. అంటే దీన్ని 1లో నుంచి 0.43 తీసే ఆన్సర్ మనకి 0.57 సబ్ట్రాక్ట్ చేయాలి 1లో నుంచి. ఈ ప్రాబ్లం ఏదైతే ఇచ్చినా ఈ ఫామ్లో యూజ్ చేయాలి స్టూడెంట్స్. వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ ఎక్స్పెక్ట్ 1 ప్రాబ్లం ఫర్ పాలిసెట్ ఎగ్జామ్. స్టాటిస్టిక్స్లో మనకి మెయిన్గా మీన్, మీడియన్, మోడ్. సో గ్రూప్డ్, అన్గ్రూప్డ్ ఎలా చేయాలనేది చూసుకోండి. కంపల్సరీగా ఈ కాన్సెప్ట్ మీద అడుగుతాడు. ఇంకోటి ఏంటి అంటే ఓజివ్ కర్వ్. సో ఓజివ్ కర్వ్లో మీడియన్ వల్లనే ఓజివ్ కర్వ్ యూజ్ చేస్తాము. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ లెస్ దెన్ ఓజివ్ అండ్ మోర్ దెన్ ఓజివ్ విల్ గివ్స్ యూ వాట్? మీడియన్. ఇలాంటి క్వశ్చన్ అడిగినారు చాలాసార్లు. సో ఈ 4 కాన్సెప్ట్లో గ్రూప్డ్, అన్గ్రూప్డ్లో మీరు తరోగా ఉండండి. ఇంకోటి ఏంటంటే రిలేషన్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఈ రిలేషన్ మీద కూడా కొన్ని
సార్లు అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మిలియన్ మైనస్ 2 మీ. సో ఫార్ములాస్ కూడా అడుగుతాడు, ఫార్ములాస్ కూడా తరోగా నేర్చుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.